ఒక వేటగాడు సాయంత్రం పూట జంతువుల కోసం అడవిలో తిరుగుతున్నాడు. ఇదేం అడవి, కనీసం ఒక్క జంతువు కూడా దొరకడం లేదు. ఇక్కడికి రావడం వృధా అయిపోయింది. అప్పుడే ఉన్నట్టుండి అతనికి ఎదురుగా ఒక సింహం రావడం కనిపించింది. అయ్యో దేవుడా, సింహం! సింహాన్ని చూసి ఆ వేటగాడు చాలా భయంతో వణికిపోయాడు. అతనెంత భయపడ్డాడంటే అతని చేతిలో ఉన్న గన్ కూడా కింద పడిపోయింది. అలాగే అతను వెళ్లి చెట్లల్లో దాక్కున్నాడు. అయ్యో బాబోయ్, ఇప్పటి వరకు ఒక జంతువు కూడా కనిపించలేదు. ఇప్పుడు ఏకంగా సింహం కనిపించింది. నేనేవో జింక కోసం వచ్చాను. సింహం ఆ వేటగాడికి చాలా దగ్గరలో ఉంది. అది అతని వాసన పసిగట్టడానికి ప్రయత్నిస్తోంది. వేటగాడు భయంతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, తన సహాయం కోసం ఎవరినైనా పంపించమని. ఇంతలోనే ఒక కొంగ అక్కడికొచ్చింది. కొంగ ఎగురుతూ ఎగురుతూ ఒక చెట్టు కింద వచ్చి కూర్చుంది. అక్కడే సింహం కూడా ఉంది. అరే, ఒక కొంగ! అలా అంటూ సింహం వేగంగా కొంగ దగ్గరికి వెళ్ళింది. కాని కొంగ చాలా తెలివైంది. అలా అలా పైకెగురుతూ మళ్ళీ నేల మీద కూర్చునేది. ఇలాగే కొంగ సింహాన్ని చాలా దూరం తీసుకుని వెళ్ళింది. ఇంకా వేటగాడి ప్రాణం తిరిగొచ్చింది. దేవుడి దయ వల్ల ఆ కొంగ సింహం దారి మళ్ళిచ్చింది. లేదంటే ఈరోజు నేను చచ్చేవాణ్ణి. అలా అంటూ వేటగాడు అక్కడి నుండి వెళ్తుండగా ఇంతలోనే కొంగ నేల మీదకొచ్చి పడింది. అతను చూస్తే అది ఆ కొంగే. కొంగ తలపైన ఒక వజ్రం ఉంది. అలాగే కడుపులో ఒక చెట్టు కొమ్మ ఇరుక్కొనుంది. దానివల్ల కొంగకి రక్తం కారుతోంది. అరే కొంగ, నీ వెంటే కదా ఆ సింహం వెంట పడింది? అయ్యో, నా తలరాత! సింహం నుంచి తప్పించుకుంటే వేటగాడికి చిక్కా. ఇక నేను బ్రతకడం కష్టం. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ సింహం నీ వెంట పడకపోయి ఉంటే ఇంక అప్పుడు నన్నే వేటాడేది. నువ్వు నా ప్రాణాలు కాపాడావు, అందుకే నేను నిన్ను చంపను. కానీ నాకొకటి చెప్పు, నీ తలపైన ఆ వజ్రం ఎలా వచ్చింది? అలాగే నీ కడుపులో ఈ కొమ్మ ఎలా ఇరుక్కుంది? అరే, ఆ సింహాన్ని నేను ఆట పట్టిస్తూ నేనొక చెట్టుకు వెళ్ళి గుద్దుకున్నాను. అప్పుడు ఆ కొమ్మ నాకు తగిలింది. ఈ వజ్రం విషయానికి వస్తే చెప్పాలంటే ఇందులో నా ప్రాణం దాగి ఉంది. ఇది నా తలపైన ఉన్నంత వరకు నేను చనిపోను, ఇక ఎంత గాయమైనా సరే. అందుకే ఇంత నొప్పిగా ఉన్నా కూడా ప్రాణాలతో ఉన్నాను. నువ్వు కంగారు పడుకు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నేను నీకు నొప్పి నుండి ఖచ్చితంగా విముక్తిని కలిగిస్తాను. ఇలా అంటూ వేటగాడు కొంగ కడుపులో నుండి ఆ కొమ్మని తీసేశాడు. ఆ తరువాత కొంగ గాయాలకి మందు పట్టించాడు. అంతేకాదు అతను 2-3 రోజుల వరకు కొంగని తన టెంట్లోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు కొంగకి పూర్తిగా నయమైపోయింది. ప్రియమైన కొంగ, ఇంకా నీకు పూర్తిగా నయం అయిపోయింది. నేను కూడా తిరిగి మా ఊరికి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడైనా నిన్ను కలవాలనిపిస్తే తప్పకుండా వస్తాను. అలాగే నా స్నేహితుడా, నీకిష్టమైనప్పుడు రా. అలాగే ఎప్పుడైనా నా అవసరం వస్తే నువ్వు ఒకసారి నన్ను పిలువు. ఈ వజ్రం చాలా శక్తి కలిగినది. నువ్వు ఎప్పుడు పిలిచినా ఇది వెంటనే దానికి అదే మెరుస్తుంది. అలాగే నీ దగ్గరికి వచ్చే దారి కూడా అదే చెప్తుంది. ఏంటి నువ్వు చెప్పేది? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. కానీ తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇంకా నేను వెళ్తాను. ఇలా అంటూ వేటగాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు గడిచిన తరువాత వేటగాడి కాళ్ళకి దెబ్బ తగిలింది. అతను చికిత్స పొందినా కూడా అతను కొన్ని అడుగులు మాత్రమే వేయగలడు. చాలా దారుణం జరిగిపోయింది నాకు. నేను పని చేసుకుని డబ్బులు కూడా సంపాదించలేను. బహుశా ఇంకా ఇలానే ఇంట్లో ఉండి ఉండి ఆకలితో చనిపోతానేమో. అతను చాలా నిరాశపడుతున్నాడు. కాని ఇంతలోనే అతనికి కొంగ గుర్తుకొచ్చింది. ప్రియమైన కొంగ, నాకు నీ అవసరం ఉంది. నువ్వు నా దగ్గరికి త్వరగా రా. అతను ఇలా అంటుండగానే ఎక్కడో దూరంగా ఉన్న కొంగ తలపైన ఉన్న వజ్రం మెరిసింది. అప్పుడు దానికి మొత్తం తెలిసిపోయింది. అరే, నా మిత్రుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెంటనే వెళ్ళాలి. ఇలా అంటూ కొంగ ఎగురుకుంటూ వెళ్ళింది.
కాసేపట్లో వేటగాడి ఇంటికి చేరుకుంది. అరే ప్రియమైన కొంగ, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు నిజంగానే వచ్చేశావు. చెప్పు మిత్రమా, నువ్వేదైనా సమస్యలో ఉన్నావా? దాని మాట విని వేటగాడు కొంగకి జరిగిందంతా చెప్పేశాడు. అది విని కొంగ ఇలా అంది. నీకు ఉన్న ఆ జబ్బుని నేను నయం చెయ్యలేను, కానీ నేను నీ భోజనం సమస్యను తీర్చగలను. ఇలా అంటూ కొంగ ఎగురుకుంటూ వెళ్ళింది. కాసేపటి తరువాత దాని నోటితో ఒక చేపని పట్టుకుని తీసుకొచ్చింది. ఇదిగో నా స్నేహితుడా, ఈ చేపను వండుకొని సంతోషంగా తిను. వేటగాడు చాలా ఆకలితో ఉన్నాడు కాబట్టి అతను వెంటనే చేపని వండి సంతోషంగా తినడం మొదలుపెట్టాడు. ఆ, చాలా బాగుంది. ఈరోజు చాలా బాగా గడిచింది కొంగ. కానీ ఇంకా ముందు సంగతి ఏంటి? నువ్వు కంగారు పడకు, నేను రోజూ ఇలానే ఏదో ఒకటి తినటానికి తీసుకొనొస్తాను. దాని మాట విని వేటగాడు సంతోషించాడు. ఇలాగే చాలా రోజులు గడిచాయి. కొంగ ఇలాగే వేటగాడి కోసం రోజు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉండేది. కాని ఒకరోజు వేటగాడి దగ్గరికి ఒక లెటర్ వచ్చింది. ఈ లెటరు చిన్న తమ్ముడు రాశాడు. నా వేటగాడన్నా, నీకు చెప్పటానికి చాలా సంతోషంగా ఉంది. నేనిప్పుడు చాలా ధనవంతుణ్ణయ్యానని, అలాగే వచ్చే నెల పెళ్లి చేసుకోబోతున్నాను. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఈ లెటర్ చదివిన వెంటనే వేటగాడు కోపంతో రగిలిపోయాడు. కోపంతో తను లెటర్ని చింపేశాడు. ఇక్కడ నేను భోజనం దొరికితే సంతోషపడతాను, కానీ నా చిన్న తమ్ముడు ధనవంతుడైపోయాడు, అంతేకాదు పెళ్లి చేసుకుంటున్నాడు. ఇది నేను ఎప్పటికీ భరించలేను. కానిప్పుడు నేను ధనవంతుణ్ణి ఎలా అవ్వాలి? ఇలా ఆలోచిస్తూ తనకి కొంగ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అప్పుడతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ, కొంగ తలపైనున్న ఆ వజ్రం కోట్లలో ఉంటుంది. ఇంకా సమయం వచ్చేసింది. నేను ఆ వజ్రం తీసుకొని మా తమ్ముళ్లాగే ధనవంతుణ్ణైపోవాలి. ఇలా ఆలోచిస్తూ అతను తలగడ కింద ఒక కత్తి పెట్టుకున్నాడు. ఆ తరువాత పడుకున్నాడు. కాసేపటి తరువాత కొంగ తన కోసం ఒక పెద్ద మాంసం ముక్కని నోటితో పట్టుకుని తీసుకుని వచ్చింది. లెగవు మిత్రమా, నీ భోజనం వచ్చేసింది. ఈ మాట విన్న వెంటనే వేటగాడు ఒక చేత్తో కత్తి, ఇంకో చేత్తో కొంగ మెడని పట్టుకున్నాడు. ఆ! మిత్రమా, నువ్వేం చేస్తున్నావు? నేను ధనవంతుణ్ణి కావాలి, అది కూడా ఈ రోజే. నేను ఈ వజ్రం తీసుకోక తప్పదు. ఇలా అంటూ వేటగాడు కొంగ మెడని కోసేశాడు. అలాగే తన దగ్గర్నుండి వజ్రం తీసుకున్నాడు. ఇంకా నేను మా తమ్ముడి కన్నా ధనవంతుణ్ణవుతాను. ఇంతలోనే అతను చూస్తుండగానే తన చేతిలో ఉన్న వజ్రం మాయమైపోయింది. అలాగే చనిపోయిన ఆ కొంగేమో అతన్లా కనిపించే ఒక వేటగాడిలా మారిపోయింది. ఏంటి ఇదంతా ఏంటి? నేను కూడా నీలాగే ఒక వేటగాడినే. నేనొకసారి పొరపాటున ఒక ఋషికి బాణం వేశాను. తను చనిపోతూ చనిపోతూ నాకు శాపం పెట్టాడు. అప్పుడు నేను కొంగలా మారిపోయాను. ఎవరి తల మీద అయితే ఒక వజ్రం ఉంటుందో. నేనెప్పుడూ అడవిలోనే తిరుగుతూ ఉంటానని, అలాగే నేను ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాలని. ఆ తరువాత ఎప్పుడైతే ఆ మనిషి నా వజ్రం కోసం నన్ను చంపాలనుకుంటాడో అప్పుడు నేను మళ్ళీ మనిషిలా మారిపోతానని. అప్పుడు ఈ శాపం తనకి తగులుతుంది. దాని మాటలు విని వేటగాడు ఆశ్చర్యపోయాడు. మరుక్షణమే అతను కొంగలా మారిపోయాడు. అలాగే అతని తలమీద అదే వజ్రం వచ్చింది. వెళ్ళు కొంగ, ఇక నీ స్థానం అడివే. అప్పుడే ఆ కొంగలా మారిన వేటగాడు తనంతట తానే అడవికి వెళ్ళిపోయాడు. అలాగే అతని దుర్మార్గానికి, అత్యాశకు ఫలితం దక్కింది.